మొట్టమొదటి సంతానం అమ్మాయి ఉండాలా, అబ్బాయి ఉండాలి, ఎప్పుడూ కన్ఫ్యూజనేనండి. నేను ప్రగాఢంగా విశ్వసించేది, తరతరాలుగా నిజమైనది కూడా, ఇంటికి మొట్టమొదటి సంతానం అమ్మాయే ఉండాలి. అన్డౌటెడ్లీ అమ్మాయి ఉండాలి. తర్వాత ఖచ్చితంగా అబ్బాయి వస్తాడు, ఎవరి కోసం రాకమానడు, వస్తాడు. అది ఆ అమ్మాయి బలం కూడా. కానీ ఇక్కడ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అమ్మాయి పుట్టిన తర్వాత కనీసం తక్కువలో తక్కువ వ్యవధి 3 years రెండవ సంతానం కోసం ప్రయత్నించకుండా ఉంటే కనుక ఈ అమ్మాయికి సహోదరుడు, తమ్ముడు ఖచ్చితంగా వస్తాడు. మరైతే ఇంటికి ప్రథమ సంతానం అబ్బాయి అయితే ఏమిటి? ఒకటే రూల్ అండి. మొట్టమొదటి సంతానం మీకు అబ్బాయి అంటే కనుక ఆ అబ్బాయి బుధవారం పుడితే ఇంకా అందులో మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అబ్బాయి మళ్ళీ ఇంకో అబ్బాయిని తీసుకురావచ్చు, అమ్మాయిని తీసుకురావచ్చు. ఒక్కొక్క ఇంట్లో చూడండి అమ్మాయిలు ఉండరు, ఒక్కొక్క ఇంట్లో అబ్బాయిలు ఉండరు. కావాలనుకుంటే మనకు కావాల్సిన సంతానం వచ్చేస్తుందంటే మరి ఇప్పటి సైన్స్ దానికి అవకాశం ఇస్తోంది కదా. చాలా లెక్కలు వేసుకుంటారు, చాలా చేస్తారు. కానీ స్వతహాగా న్యాచురల్గా ఇంటికి ప్రథమ సంతానం అమ్మాయి అయితే అదృష్టం వేరండి. ఇంటికి ప్రథమ సంతానం అబ్బాయి అయితే ఆ అబ్బాయి ఆదివారం మాత్రం పుట్టకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆదివారం ఇంటికి ప్రథమ సంతానం అబ్బాయి ఫ్యూచర్ లైఫ్లో ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం లెక్కలు చెప్పడం కష్టం. బట్ కాంబినేషన్స్ జోలికి వెళ్తే కనుక ప్రథమ సంతానం అమ్మాయి, ప్రథమ సంతానం అబ్బాయి అయితే బుధవారం మాత్రమే. అర్థమైంది కదండి. అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇందులో మనం అనుకున్నది జరగాలి అనుకుంటే ఎక్కడో సంకల్పం ఉండాలి. అందుకని మీకేం కావాలో మీకు అర్థమైతే, మీరేం కోరుకోవాలో మీకు తెలిస్తే డెస్టినీని అడగండి. మాకు ఇది కావాలి, మాకు ఇది ఇవ్వు అని అడగండి, డిమాండ్ చేయండి, ప్రాధాయపడక్కర్లేదు. అంతే కదండి. సో సంతానం విషయంలో మనం బాగుండాలి అంటే మన ఇంట్లో ఈ రకంగా పిల్లలు పుడితే కనుక బాగుంటాం.